హలో అండి, అందరికీ నమస్తే. నేను గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏంటంటే ఓవర్ మ్యాక్స్ సంబంధించి మార్చ్ మంత్కి సంబంధించి టాప్ 10 లిస్ట్ అయితే రావడం జరిగింది. అంటే ఇండియాలో ఏ సెలబ్రిటీ తోపు టాప్ 10 లిస్ట్లో ఎవరున్నారో అనే రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో నేను ఒక 3-4 సార్లు ఈ ఓవర్ మ్యాక్స్ సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది, దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా నెంబర్ 1 పొజిషన్లో అతనే ఉన్నాడు, ఇప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో అతనే ఉన్నాడు. కానీ రెండో స్థానం మాత్రం మారింది. మన తెలుగు హీరోవే రెండో స్థానానికి దూసుకురావడం జరిగింది. మరి ఎవరు టాప్ 10 సెలబ్రిటీస్ ఎవరు మన ఇండియాలో ఎక్కువగా తోపు హీరోలు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్ అనే లిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది మార్చ్ మంత్కి సంబంధించి. అండ్ లిస్టును కూడా ఏ విధంగా తీసుకుంటారంటే, ఈ సర్వే అనేది ఎవ్రీ ఇయర్ 365 డేస్ రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎలా తీసుకుంటారంటే, థియేటర్కి ఎవరైతే ప్రేక్షకులు రావడం జరుగుతుందో ఎవ్రీ మంత్ ఒక 10,000 నుంచి ఒక 15,000 పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇష్టమైన ఇద్దరు హీరోల పేరు చెప్పండి, అలాగే ఇద్దరు హీరోల పేరు చెప్పండి అని చెప్పి ఆ లిస్ట్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఇప్పుడు మార్చ్ ఉందనుకోండి, మార్చ్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31వ తారీఖు వరకు ఆ డేటాని వాళ్ళు తీసుకొని ఆ డేటాను ఏప్రిల్ 2nd వీక్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ సంబంధించిన డేటాని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ డేటాని తీసుకొని మే 2nd వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్ సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పాను కదా, 4-5 సార్లు వీడియో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరే అతనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ స్థానం మాత్రం, రెండో స్థానం మాత్రం చేంజ్ అయింది. మరి టాప్ 10 లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, 10వ స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నాడు. సో అక్షయ్ కుమార్ గారి గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది, ఎందుకంటే ఆయన రీసెంట్గా భూత్ బంగ్లా సినిమా రావడం జరిగింది. అండ్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఆయన 2-3 సినిమాలు ఈజీగా తీయడం జరుగుతుంది కాబట్టి ఆయన పేరైతే రావడం జరిగింది. ఆయన ఓవర్ మ్యాక్స్ లిస్ట్లో ప్రతిసారి అక్షయ్ కుమార్ పేరు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ 9వ స్థానంలో వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా ప్రతిసారి మన తెలుగు హీరోస్ ఎవరైతే ఉన్నారో టాప్ 5 హీరోస్, అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా అప్పుడప్పుడు ఉంటుంది, కాకపోతే ఈసారి లేదు పవన్ కళ్యాణ్ గారి పేరు. పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా ఈసారి మిగతా 5 టాప్ మంది హీరోస్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అందరి హీరోల పేర్లు ఉన్నాయి. సో ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు 9వ స్థానంలో అయితే ఉంది, ఎందుకంటే ఆ డ్రాగన్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇండియా వైజ్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కూడా. ఇక 8వ స్థానంలో వచ్చేసి రణ్వీర్ సింగ్ ఉంది. రణ్వీర్ సింగ్ నేను ఇప్పటివరకు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ 2 months ఫాలో కాలేదు, బట్ ఏంటంటే ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్లో ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఫస్ట్ టైం నేను పేరు చూడడం జరుగుతుంది, ఎందుకంటే దురంధర్ ఎఫెక్ట్ వల్ల. దురంధర్ వల్ల ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్లో అంటే ఎక్కువగా ప్రేక్షకులు రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకోవడం, థియేటర్లో ప్రేక్షకులను అడిగినప్పుడు రణ్వీర్ సింగ్ పేరు చెప్పడం. సో ఆ విధంగా రణ్వీర్ సింగ్ మార్చ్ మంత్లో 8వ స్థానంలో ఉన్నాడు. తర్వాత వచ్చేసి 7వ స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ పేరు యాజ్ యూజువల్ ఎప్పుడు ఉంటుంది, ఈ లిస్ట్లో ప్రతిసారి ఏదో ఒక స్థానంలో ఉంటుంది, కిందికి పైకి వెళ్తుంది, బట్ ఏంటంటే సల్మాన్ ఖాన్ పేరు ఎప్పుడు ఇందులో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 6వ స్థానంలో వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పెద్ద సినిమాతో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. అండ్ ఈ లిస్ట్ వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ ఎప్పుడు ఈ పేరులో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ పెద్ద మూవీ నుంచి కూడా మంచి గ్లిమ్స్ రావడం జరిగింది, సాంగ్స్ రావడం జరిగింది కాబట్టి ఆ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైజ్గానే కాకుండా ఇండియా వైజ్గా కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది కాబట్టి ఆయన గురించి కూడా ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 5వ స్థానంలో వారణాసి సినిమాతో రాబోతున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పేరు 5వ స్థానంలో ఉంది. మహేష్ బాబు గారి పేరు కొంచెం కింద పైన అవుతుంది, బట్ ఏంటంటే మహేష్ బాబు గారు కూడా ఈ లిస్ట్లో ఎప్పటికీ ఉండడం జరుగుతుంది. నాకు తెలిసి రానున్న రోజుల్లో మహేష్ బాబు గారి పేరు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 4వ స్థానంలో వచ్చేసి షారుఖ్ ఖాన్ ఉన్నాడు. బేసిక్గా షారుఖ్ ఖాన్ స్థానం ఒక్కొక్కసారి 2వ స్థానంలో ఉంటుంది, ఒకసారి 3వ స్థానంలో ఉంటుంది, మ్యాక్సిమం 3వ స్థానంలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 4వ స్థానానికి రావడం జరిగింది షారుఖ్ ఖాన్ పేరు. ఇక 3వ స్థానంలో వచ్చేసి విజయ్ తలపతి గారి పేరు ఉంది. ఇక 2వ స్థానంలో వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఉంది. అయితే ఇక్కడ పొజిషన్స్ మారడం జరిగింది. మ్యాక్సిమం ఈ రిపోర్ట్ చూసిన నేను ప్రతిసారి విజయ్ తలపతి గారు 2వ స్థానంలో ఉండేవారు. సినిమా రిలీజ్ అయినా రిలీజ్ కాకపోయినా ఆయన గురించి ఎక్కువగా ప్రేక్షకులు మాట్లాడుకునేవారు. విజయ్ తలపతి గారు 2వ స్థానంలో ఉండేవారు. బట్ ఏంటంటే ఇప్పుడు విజయ్ తలపతి గారు 3వ స్థానానికి రావడం జరిగింది. మన బన్నీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏంటంటే రాకా సినిమా వస్తుంది, దాంతోపాటు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన టీం కానివ్వండి, ఆయన కానివ్వండి యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన 2వ స్థానంలో ఉండడం జరిగింది. అండ్ ఇండియాలో ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటుంది అల్లు అర్జున్ గురించి. ఇక నెంబర్ 1 స్థానంలో అయితే ఎప్పటికీ ఆయనే ఉన్నాడు, ఇప్పటికీ ఆయనే ఉన్నాడు. నాకు తెలిసి ఇక ముందు కూడా ఆయనే ఉండడం జరుగుతుంది. ఆయనే మన డైనోసార్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడానికి ఇదే రీజన్ అనమాట. సో చాలా ఏంటంటే ప్రభాస్ గారి మీద నెగిటివిటీ, బన్నీకి ఇంకా నెగిటివిటీ అనేది స్టార్ట్ కాలేదు బాలీవుడ్లో, బట్ ప్రభాస్ గారికి ఉన్నంత నెగిటివిటీ లేదు, మిగతా ఏ హీరో కూడా లేదు. మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి నార్త్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారికి ఎంత స్టార్డమ్ ఉందో మనకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే ప్రేక్షకులు ఇంకా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. చాలామంది ప్రేక్షకులకు ప్రభాస్ గారు అంటే ఇష్టం కాబట్టి సో వీళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఫైనల్గా
నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో మన తెలుగు హీరోలే ఉన్నారు. ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో ఉంటే, బన్నీ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. సో ఏంటంటే ఈ పొజిషన్స్ ఇలాగే ఉంటాయి. ఇక రానున్న రోజుల్లో వీళ్ళిద్దరుగా 1, 2 స్థానాలే ఉంది. మరి 1, 2 స్థానాలు ఎప్పుడన్నా మారతాయా? మరి బన్నీ ఫస్ట్ పొజిషన్ పోయి ప్రభాస్ సెకండ్ పొజిషన్కి వస్తాడా? అదేంటి అనేది అది మన పైన డిపెండ్ అయి ఉండదు, ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువగా ఎవరి పేరు చెప్తే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు, మిగతా వాళ్ళు నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడైతే ఒక ఫిక్స్గా అండి, వీళ్ళిద్దరు మాక్సిమం నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ స్థానాలు రానున్న రోజుల్లో ఇల్లే ఫిక్స్ అయిపోతాయి. నెంబర్ 1, నెంబర్ 2లో వీళ్ళిద్దరే ఉంటారు. బన్నీ ఉంటాడు, ఇంకా ప్రభాస్ గారు ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదనమాట, ఓవర్ మ్యాక్స్ టాప్ 10 లిస్ట్లో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా 5 మంది హీరోలు ఉండడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సినిమాలు తీయట్లేదు, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిగతా టాప్ 5 ఎవరైతే ఉన్నారో టాప్ 5 అందరూ కూడా ఇందులో లిస్ట్లో ఉండడం జరిగింది. ఇక బాలీవుడ్ నుంచి 3, ఇక విజయ్ తలపతి గారు అయితే ఉండడం జరిగింది. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే యష్ పేరు లేకపోవడం. ఎందుకంటే రీసెంట్గా నార్త్ ఇండస్ట్రీలో కొన్ని నేను వీడియోస్ చూడడం జరిగింది. నార్త్ ఇండస్ట్రీలో యష్ గురించి బాగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ లిస్ట్లో యష్ పేరు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. యష్ పేరు లేనిలేదు ఇందులో. సో మధ్యలో ఎప్పుడంటే మనకు టాక్సిక్ సంబంధించి డిసెంబర్లో, జనవరిలోనూ ఒకసారి యష్ పేరు ఇందులో కనిపించింది. బట్ ఇప్పుడైతే యష్ పేరు కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు టాప్ 10 లిస్ట్లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఈ స్థానాలు ఇలాగే ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.